హైదరాబాద్లోని అల్లాపూర్ డివిజన్ రాజీవ్ నగర్ ప్రాంతంలో భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. భూముల కేటాయింపులపైన స్పష్టత లేకపోవడం వల్ల స్థానికంగా సమస్యలు తీవ్రమవుతున్నాయని రాజకీయ నాయకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ స్పందించారు. గత ప్రభుత్వ కాలంలో సిబ్బంది పేరుతో నిరుపేదలకు భూములు కేటాయించారని, ప్రస్తుతం కూడా అదే విధమైన సమస్యలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. భూముల విషయంలో సరైన క్లారిటీ లేకపోవడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని ఆయన అన్నారు. మరోవైపు చెరువులను కూడా లెక్క చేయకుండా అక్రమ కబ్జాలు జరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని సమీక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై త్వరలో కూడా హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తెలిపారు. ये मारो प्लाट नंबर नया लेटेस्ट तो నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరం వచ్చి ఇక్కడ సమస్యలు ఏమున్నాయో తెలియడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్న రోడ్డు సమస్యలు కానీ, ఈ గుర్రపు డెక్క ఉంది, ఆ గుర్రపు డెక్క తొలగించే పనులు ప్రారంభమైనవి, నెల రోజులలో కంప్లీట్ అవుతుంది. ఆ విషయం కానీ, దోమల బిడది కానీ, చెత్తది లేని కానీ, ఇప్పుడు కింద మనకు ఏదైతే నాలా డైవర్షన్ చేసి కొత్త నాలా కట్టారు కదా, అది అప్రోచ్ ఏదైనా అవుతుందా దాన్ని మళ్ళీ పైకి లేపట్టేసి రోడ్ వేయడము, సరిగ్గా వాటర్ ఫ్లోటింగ్ పోవడం అన్న సమస్యలు స్థానికులు చెప్పారు. దాని మీద దృష్టి సారించడానికి అన్న పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యలు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అడ్రస్ చేసి గుర్రపు టెక్కను, ఈ మోరీ సమస్య కానీ, క్యాబేజ్ సమస్య కానీ, చెత్త సమస్యను కానీ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఈరోజు అల్లాపూర్ డివిజన్లో మైసమ్మ చెరువు చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ పిలుపు మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ చెరువు డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది హైడ్రా వారి ద్వారా. సో ఇక్కడైతే కొంతమంది పేదలు ఏదైతే ఇళ్ళు కట్టుకుని ఉన్నారో పాత రోజుల నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మరి కొత్తగా ఎవరన్నా కబ్జా చేస్తే తప్పకుండా వాటిని తీసే విధంగా చర్యలు తీసుకుంటాం హైదరాబాద్ ద్వారా. వీళ్ళు ఆల్రెడీ పాత రోజుల్లో ఉండి కట్టుకుని, మరి అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు ఈ ప్లాట్లు అమ్ముకుని, చెరువు పక్కల అమ్మడానికి ఖాళీ జాగాలన్నీ FTL అమ్మేసుకుని పేదల యొక్క వాళ్ళు ఉసురు తీసుకున్నారు వాస్తవంగా. మరి వాళ్ళ ఇళ్ళు తీయటం సబబు కాదు కాబట్టి వాటిని ఏమి డిస్టర్బ్ చేయకుండా ముందు ఎటువంటి కబ్జాలకి గురి కాకోకుండా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈ చెరువులో ఉన్న తూటుకాడని తీయటం కానీ, ఇక్కడ ఉన్న దోమల బెడదని ఇది చేయటం కానీ, సో మున్సిపల్ నిన్నే కమిషనర్ గారిని కూడా కలిసి మాట్లాడటం జరిగింది. సో వారికి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా వివరించాను. హైడ్రా అధికారులతో కూడా మాట్లాడుతున్న నరేష్ గారు ఇక్కడ ఇన్స్పెక్టర్ లోపల ఆయన చూస్తూ ఉన్నారు, వారితో కూడా నిన్నే మాట్లాడాను నేను. సో మా లోకల్ కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఇక్కడున్న స్థితిగతులు పరిస్థితులన్నీ కూడా వాళ్ళు వివరించడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిని కూలంకషంగా చర్చించి